నగరానికి సమీపంలో టంగుటూరు వద్ద గల జాతీయ రహదారి 16 మీద టోల్ ప్లాజా ఉంది. టోల్ ప్లాజా మీద రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్ పేరు వచ్చేసి N5 ఫుడ్ ప్లాజా. గతంలో ఈ జాతీయ రహదారి సంఖ్య 5గా ఉండేది, ఇప్పుడు 16గా మారింది. ఆ సందర్భంలో వీరు సదరన్ స్పైస్ వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో N5 ఫుడ్ ప్లాజా పేరిట ఈ యొక్క రెస్టారెంట్ను ప్రారంభించడం జరిగింది. ఇది వచ్చేసి సుమారుగా 4 సంవత్సరాలు అవుతుంది. 2016లో అనుకుంటా బహుశా ఇక్కడ ఏర్పాటు చేశారు. దేశంలోనే ప్రప్రథమంగా టోల్ ప్లాజా మీద ఏర్పాటు చేసినటువంటి తొలి రెస్టారెంట్. అవునన్నా, దేశంలోనే ఇక్కడ మాత్రమే ఉంది, భారతదేశంలో ఇంకెక్కడా లేదు ఇప్పటికి కూడా ఎక్కడా లేదు. మాకు సమీపంలోనే ఉంది. ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఈ యొక్క కార్యక్రమాన్ని చిత్రీకరణ చేసి మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇవాళకి కుదిరిందనమాట. ధన్యవాదాలన్నా మీకు, అలాగే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో సదరన్ స్పైస్ వారికి, N5 ఫుడ్ ప్లాజా వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మంచి అవకాశాన్ని కల్పించారు. ఇప్పుడు వచ్చేసి నాకు ఏమి ఇచ్చారన్నా? ఆహారం. మేము తెలుగులో ఎక్కువ ప్రస్తావిస్తాను అనమాట. అంటే వేపుడు అన్నం, చికెన్ మంచూరియన్ ఇచ్చారు. ఉదయాన్నే ఎప్పుడు ప్రారంభమవుతుంది? 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఏమేమి లభిస్తూ ఉంటాయి మన దగ్గర? ఉదయం అల్పాహారాలు ఉంటాయా? ఏమేమి ఉంటాయి? ఉదయం పూట. ఓకే, నేను తింటూ మాట్లాడుతూ ఉంటాను. ఎలా ఉందో రుచి చూస్తాను. చూడొచ్చు, మంచి ఆహ్లాదపూరిత వాతావరణం. నాకు చాలా నచ్చుతుందన్న ఈ యొక్క దృశ్యం. గతంలో పలుమార్లు వచ్చాను. నేను ఎంచుకుంటాను ఇక్కడే కూర్చోడానికి. చాలా 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 బాగుంటుంది ఇక్కడ. వచ్చిపోయేటువంటి వాహనాలను చూస్తూ మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఆస్వాదిస్తూ ఆ అనుభూతి వేరుంటుంది. వేడివేడిగా ఉంది, చాలా చాలా రుచికరంగా ఉంది. మేము ఇప్పుడు వచ్చి 4 అవుతుంది. 4 సమయం అయినా కూడా మా కోసం వేడిగా అందించారు. అయితే ఉదయాన్నే 7 గంటలకు 11 గంటల దాకా అల్పాహారాలు ఉంటాయి. శాకాహారం ఉంటుంది, మాంసాహారం ఉంటుంది. ఆ తర్వాత భోజనానికి సంబంధించి 12 గంటల నుంచి ఏమేమి ఉంటాయన్నా భోజనానికి సంబంధించి? అన్ని రకాల వంటకాలు, అటు ఉత్తర భారతదేశం వంటకాలు. అదే సందర్భంలో ఇక్కడ మన ఈ ఆహారం కూడా చాలా బాగుంది. ఆకలితో ఉన్నాను. వేరే ఒక కార్యక్రమ చిత్రీకరణలో భాగంగా వెళుతూ పనిలో పనికి ఒక కార్యక్రమాన్ని కూడా చిత్రీకరిద్దాం. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను మన వాళ్ళకి చూయిద్దామని. అంటే ఇక్కడ వాసులు అందరికీ తెలుసు, ఇంకా తెలియని వారు ఉంటారు కదా. అంటే ఒకంత విచిత్రంగా ఉంటుంది. విచిత్రంగా అంటే ఆసక్తికరంగా. టోల్ ప్లాజా మీద హోటల్ ఏంటి? ప్రారంభించిన సందర్భంలో కూడా ఇక్కడ మాకు అలానే ఉండేది అనమాట. టోల్ ప్లాజా మీద రెస్టారెంట్ ఉందంట, అక్కడ పోయి ఇష్టమైన ఆహారాన్ని తిందాం అన్నట్టు. ఇదండి యూట్యూబర్స్ కావచ్చు, లేదంటే నిత్యం ఈ రహదారి మీదుగా పైన సాగించే వాళ్ళు కావచ్చు, ఇక్కడికి వచ్చి భోజనం కావచ్చు, అంటే సమయాన్ని బట్టి అల్పాహార సమయం అయితే ఆ సందర్భంలోనూ, భోజన సమయం అయితే ఆ సందర్భంలో వచ్చి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. చాలామంది యూట్యూబర్స్ ద్విచక్ర వాహనం మీద కార్యక్రమాలు చేసేటువంటి వారు, అంటే మోటో వ్లాగర్స్ అంటాం కదా, వాళ్ళు కావచ్చు. మన యూట్యూబ్లో కూడా చాలా మంది యొక్క హోటల్కి సంబంధించి, రెస్టారెంట్కి సంబంధించి పొందుపరిచారు. వాళ్ళ యొక్క వ్లాగ్స్లో భాగంగా ఉంది. ఇదండి టంగుటూరు టోల్ ప్లాజా మీద గల N5 ఫుడ్ ప్లాజా గురించి సంబంధించినటువంటి కార్యక్రమం. మరోమారు ప్రత్యేక వంటకాన్ని మీకు పరిచయం చేస్తూ వస్తాను. ప్రోత్సాహంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.